హలో. ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావు? హలో హలో చెప్పరా. ఏంటి ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చా, అదేం లేదు. తాగని నీ మీద ఒట్టేశాను కదా, ఒక చిన్న పని. 6 నెలల సస్పెన్షన్ అన్నావు? ఏంటో చిన్న పని. అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు, వెళ్ళాను. సరే సరే, ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళకు, వెయిట్ చేయి ప్లీజ్. ఓకే, లవ్ యూ. లవ్ యూ టు. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు, గర్ల్ ఫ్రెండా? ఎవరిది, ఎక్కడ తగులుకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలాలు వద్దురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను, ఎవరు నువ్వు? ఏంటి? అయ్యో, ఏమండి, నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంత కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరుతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగిడేశావు. ఇదంతా కూడా మర్చిపోయావా? నేను కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏయ్, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవిగా నీ షూస్. వెళ్ళి. నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? నిన్ను కాదులే, నువ్వు పద. త్వరగా వెళ్ళు. సంజయ్ రామస్వామి, మన గజిని 5th ఫ్లోర్. ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. పో, కమాన్, నో ప్రాబ్లం, పో. ఓయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే. మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్సు, కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అదే తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే, థ్యాంక్స్ విరాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే, ఫైన్. వాట్ ఫైన్? మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్. సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి వెళ్ళిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్ గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్,
చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ ఏంటి? పళ్ళు తోంకురొచ్చాయినా? నా రూమ్కి రా, వెళ్దాం. అమ్మ లేచిపోతుంది, నేను రాను. నువ్వు వస్తావా రావా? రాఘవా, నీ నాతో రాకపోతే నేను నీతో మాట్లాడు. ఊరెళ్ళిపోతాను పో. చాలే వదులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా ఈ లవ్? రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. హాయిగా వెళ్ళి నిద్రపోతున్నావా? సారీ 3 సార్లు సారీ చెప్పారు, 3 సార్లు. ఓకే శివ ప్లీజ్, ఒకటి. హే నువ్వు రాఘవా, నువ్విక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. అది కాదు, నువ్వేంటి ఇక్కడి నుంచి వస్తున్నావు? ఈ టైం అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ చూస్తే ఏమనుకుంటారు? ఏమన్నావు? ఏమనుకుంటుందా? హాయిగా ప్రశాంతంగా పడుకున్న వాడిని లేపి ఇక్కడికి పిలుచుకొచ్చి బెడ్ మీద దోసేసి ఇప్పుడు ఏమి తెలియనట్టుగా బాత్రూమ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నావా? ఏంటి మ్యాజిక్ ఏమైనా చేస్తున్నావా? ఏంటి? నేను నిన్ను పిలుచుకొచ్చానా? నీకు నా మీదున్న పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. సినిమాల్లో హీరోకి ఎటు చూసినా లవరే కనిపిస్తుంది చూడు, అలాగా. అవన్నీ షార్ట్ గా ఉంటాయి కదా, ఇంత లెంగ్త్ ఉండదే. అవును, నీకు నా మీదున్న లవ్ లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంది, అందుకే ఇక వెళ్ళు. అది కాదు ప్రియా, ఇది నిజంగానే నాకు నీ మీద పిచ్చానంటావా? రాఘవా, ఇక వెళ్ళు. ఎలాగో వచ్చాను, వచ్చినందుకు కిస్సు పెట్టుకుంటే. ప్రియా, ఎలాగో ఊరెళ్ళిపోతున్నావు, వెళ్ళడానికి ముందు ఒక కిస్ ఇవ్వా? ప్రియా ప్లీజ్, ప్రియా ఒకే ఒకటి, ప్రియా ప్లీజ్ ఒక్క కిస్, ప్రియా 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 ప్లీజ్. నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే మేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని. రే వస్తున్నాను రా, ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడే కదా ట్రైన్ వచ్చింది. ఏ క్వశ్చన్ అన్నావు? Oh God, I'm so sorry. సారీ అండి. I'm so sorry. సారీ అండి. నేనే చూడలేదండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓ అదా మ్యాటర్. వీడి ఫ్రెండ్ ప్రేమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. హాయ్ ప్రేమ్, నైస్ మీటింగ్ యు. సోనారా? సోనా, అవునా? ఏంటి మహత్ ఈ మధ్య కనపడట్లేదు? బిజీగా ఉండి. వి షుడ్ మీట్ అప్ సమ్ టైం. Sure. నేను ఫోన్ చేస్తాను. ఓకే బై ప్రేమ్. బాయ్ బాయ్. బాయ్ సోనా. దీనికోసమే వెయిట్ చేస్తున్నాను తెలిస్తే మన వాల్యూ పడిపోతుంది. అందుకని ఇప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత క్యాషువల్ గా ఎంట్రీ ఇద్దాం.
బాగున్నాను. అత్తయ్య ఆంటీ ఆశీర్వదించండి. అయ్యయ్యో ఎంత గౌరవం, ఎంత గౌరవం. అమ్మా ప్రియా, గౌరవం విషయంలో నువ్వు మీ అక్కనే మించిపోయావమ్మా. జాను, నువ్వు నా కోడలు కావడం నా అదృష్టం. ఉమ్మా. హాయ్ పిన్ని. అదో రాగా వచ్చేసాడు. ఏమీ తెలియదు, క్యాజువల్ గా వస్తున్నాడు. హాయ్. హాయ్. ఎప్పుడొచ్చావు? ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డావు? జాను, ఏంటిది? ప్రియా వస్తున్నట్టు వీడికి తెలీదా? నీకు తెలీదట్రా? నాకెలా తెలుస్తుంది? ఏదో క్యాషువల్ గా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్తుంటే ఎదురుకుండా కనిపించింది. మార్నింగ్ 5:30 క్లాప్ అన్నది ఎవరు? మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, సూపర్. నువ్వు థ్యాంక్స్ చెప్పనలేదు. నువ్వు నిజంగా చాలా బాగుంది నీ డ్రెస్ సెన్స్. ఎప్పుడు కూడా ఇలాగే వేస్తుండు. చాలా బాగుంది. అలాగే బాబు, అలాగే వేసుకుంటున్నా. హే ప్రియా, వయసుకొచ్చిన పిల్లాడు ఇంట్లో ఉన్నాడని తెలిసి ఇలాగే నేను డ్రెస్ చేసుకొని వచ్చేది. కాస్త శుభ్రంగా చీర కట్టుకొని వచ్చుండొచ్చు కదే. అక్క, నేను మీ ఇంటికి వస్తున్నానని ఇంత ఎక్కువగా డ్రెస్ చేసుకొచ్చాను. యాక్చువల్లీ నేను ఇంత ఎక్కువగా ఎప్పుడు వేసుకున్నది లేదు. కరెక్ట్. నాకెప్పుడు చీరలు కట్టుకోవడం కంటే నేను డ్రెస్ చేసుకుంటేనే నచ్చుతుంది. ఎందుకు నచ్చదు బాబు, ఎందుకు నచ్చదు? ఈ డ్రెస్ కి ఏంటంటే తక్కువ? అత్తయ్య, డ్రెస్సే తక్కువైందంటుంటే. ఊరుకో, ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే ఇంకే వయసులో వేసుకుంటారో. చెప్పావా నువ్వు? నాకెలాగూ ఇలాంటి డ్రెస్ వేసుకునే అదృష్టం కలగలేదు. నా మొగుడు, నీ బాబు వేసుకొనిస్తేగా. అమ్మా, నువ్వు ఇలాంటి డ్రెస్సు? రాఘవా, నేను అలాంటి డ్రెస్ లో ఎలా ఉంటానో ఇమాజిన్ చేసుకో. రాఘవా, నేను ఎలా ఉన్నాను? మమ్మీ పార్ట్ 2 లా ఉన్నాను. ఏ ఊరని చెప్పావు? మొరీషియస్. ప్రేమతో చెప్పావా? తెలిస్తే చాలా సంతోషపడతాడు. రాని వాడితో ఎందుకు చెప్పాలి? ముగ్గురిని మోసం చేశాం, వీడిని లేపేస్తాం. నువ్వేగా చెప్పావు ఎప్పుడు సేఫ్గా ఉండాలని. రేయ్, వాడు నీ ఫ్రెండ్ రా. నిజమే కదూ? అయితే నువ్వు లేపేస్తావు. 500 కోట్లు, 2 షేర్స్. సోనా, ఇంకా రెడీ కాలేదా? మా టైం అవుతుందిరా, చాలా దూరం వెళ్ళాలిగా. సారీ మావా, 500 కోట్లు కదా, 3 భాగాలు ఈక్వల్ గా పంచలేం. అందుకే మేమిద్దరమే పంచుకుంటున్నాం. దానికి అదెందుకు, మన ఇద్దరం పంచుకుందాం. నీతో పంచుకొని నేనేం చేయను? అదే తాను నేను పంచుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? అయ్యో అయ్యో, ఇందుకనే ఊరు వదిలి వచ్చింది. నెలకి 65,000 జీతం, పైగా మా అమ్మ నాన్నకి ప్రతి నెల డబ్బులు కూడా పంపించాలి. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వెందుకు నా సెంటిమెంటల్ డైలాగ్ చెప్తున్నావు? అవి నీకు సూట్ అవ్వవు. మీ అమ్మ నాన్నల్ని నేను చూసుకుంటాను. నేనేమంత పెద్ద విల్లని కాదురా. సోనా, వాడేమో వాగుతూనే ఉన్నాడు, నువ్వేమో వింటూనే ఉన్నావు. ఇంకా లేట్ ఎందుకు? షూట్ చేయి. నీకు పెట్టండి టోపీ. మహత్, కమ్ ఆన్ బేబీ, మన ప్లాన్ సక్సెస్. ఎప్పుడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ని డబ్బు కోసం చంపాలనుకున్నావో అప్పుడే అర్థమైందిరా, ఏదో ఒక రోజు నన్ను చంపేస్తావని. వీడితో మాట్లాడండి బేబీ, డోంట్ వేస్ట్ టైం, కిల్ దట్ బ్లాక్ షీప్. ఏంటి అలా చూస్తున్నావు? నీ బిగరు పొగరు నాకు భలే బాగా నచ్చింది. పిల్లలు రండి. ఏంటమ్మా పొద్దున టిఫిన్ చేయకుండా ఇలా ఆడుకుంటున్నారు? వెళ్ళి టిఫిన్ చేయండి. పొట్టి పొట్టి పొట్టి. చిన్న వయసులోనే ముదిరిపోయారా మీరు? నువ్వు ఇలా ఆడేటప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా?
నేను మోడల్ని. నేనే పని చేసినా మోడర్న్ గానే చేస్తాను. ఓహో, నేను మాస్ ఏం చేసినా మాస్ గానే చేస్తాను. చుప్ రహో. ఏయ్, ఇలా హిందీలో మాట్లాడకు, నాకు నచ్చదు. ఎందుకని? నాకు హిందీ రాదు కదా. ఇది నవ్వుతున్నప్పుడు దీనికి నేనేసేయాలి. నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు ఇలా మొహం మూసుకుంటే ఇంకా అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు మొహం చూపించుకుంటే అటు నుంచి ఉన్నా బ్యాక్ నుంచి భలే అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు చాలు ప్లీసినప్పుడు భలే భలే అందంగా ఉన్నావు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళు వచ్చేసారు, రా వెళ్ళిపోదాం. కాల్ చేస్తారు, రాబోదాం. మరి ఆ డబ్బు? డబ్బు ముఖ్యం కాదు, ప్రాణాల ముఖ్యం. వచ్చి ఐపీలో చూసుకున్నా. నువ్వే మగాడివిరా. ఆడపిల్ల నేనే ధైర్యంగా ఉన్నాను. మహాతికి బదులు నిన్నే చేస్తుందా? వాడిని వదలకు. వాడు తప్పించుకుంటే అందరం దొరికిపోతాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదంతా నీకోసమే. నా కోసమా? మరి తప్పించుకోవడం ఎందుకు ట్రై చేసి? అయ్యో, ఈ ప్రాబ్లం అంతా ప్రేమ్ వల్లే. నాకు తెలుసు నువ్వు వస్తావని. నిన్ను మోసం చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే వాళ్లనే మోసం చేసి డబ్బంతా తెచ్చేశా. ఏంటే నమ్మకం లేదా? కావాలంటే చూడు, బండి మొత్తం డబ్బే. మనీ మనీ మనీ. ఇదంతా మన కోసమే. చావెనియబ్బా. అమ్మా, ఆయుధ పూజకి ఇవేనా ఆయుధాలు? దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చెయ్యి. అలాగే. ఏ రాఘవా, ఈ కొబ్బరికాయ కొట్టి తీసుకురారా. ఈ టైల్స్ చాలా కాస్ట్లీరా. ఇంకెక్కడ కొట్టమంటావమ్మా? నా నెత్తి మీద కొట్టు బాబు. ఓకే, సూపర్ ఐడియా. ఓరి పాపిస్తాడా, బుద్ధి లేనోడా. వెళ్ళి బయట కొట్టి తీసుకురా. అమ్మా, దేంతో కొట్టనమ్మా? అయ్యో, ఇదిగో తీసుకో. బెస్ట్ ఐడియా. కొడితే ఒకే దెబ్బకి బయలుపోతుంది. తెస్తానుండు. కర్మ. ఒక దెబ్బకి పగలు కొడతావా లేదా 2-3 దెబ్బలకా? మనకి కొబ్బరికాయ అయినా సరే, గుమ్మడికాయ అయినా సరే ఒకటే దెబ్బ అంతే. చూద్దాం. ఒక్క దెబ్బతో కొడితే ఏం ఇస్తావు? స్మైలే అంగీకార లక్షణం. ఓకే. సూపర్. అయిందా రాఘవా? ఏది ఆ కొబ్బరి చిప్పలేలా ఇవ్వు. ఇదేమిట్రా ఇది? కొబ్బరి చెప్పనిమ్మంటే ముక్కిస్తావేంట్రా? ఆంటీ, మీ అబ్బాయికి సూపర్ పవర్. ఒకే దెబ్బకి కొబ్బరికాయ ముక్కలు ముక్కలైపోయింది. నాకే తెలియలేదమ్మా నాకున్న పవరు. నీ పవర్ తీసి పొయ్యిలో పెట్ట. అయ్యో, గుడికి వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏం చేయను? ప్రియా, వెళ్ళమ్మా. నువ్వే వెళ్ళి ఇంకో కొబ్బరికాయ కొట్టి. వెళ్ళి. అక్క, మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. ఏంట్రా ఫిష్ మార్కెట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా, అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఓరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేష్? అదనా, కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా?